160వ శ్లోకము. గంభీరా గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ ఆకాంత కాంతార్ధ విగ్రహ. ఈ శ్లోకంలోని మొదటి నామము గంభీరా. ఇది 854వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గంభీరాయై నమః అని చెప్పాలి. గంభీర అంటే గంభీరముగా ఉండునది. నిండుతనము గంభీరానికి అవసరమైన లక్షణము. ఈ నిండుతనము ఐశ్వర్యము, జ్ఞానము, బలము, వీర్యము మొదలగు వాటితో కూడినదైతే అది పూర్తిగా అమ్మవారికి సంబంధించిన విషయం అవుతుంది. ఎంత అన్వేషించుకుంటూ పరిశోధించుకుంటూ పోయినా, ఎన్ని తెలుసుకుంటున్నా ఇంకా ఎన్నో రహస్యాలు ఉంటూనే ఉంటాయి. ఈ సృష్టిలో తెలిసిన దానికన్నా తెలియవలసిందే ఎక్కువ. ఒడ్డున ఉండి సముద్రాన్ని చూస్తే అలలు మాత్రమే కనబడతాయి. కానీ లోపలికి వెళుతున్నా కొద్దీ ఎన్నో కొత్త విషయాలు, ఎప్పుడూ చూడనివి విననివి కూడా తెలుస్తాయి. తెలిసిన వాటికన్నా తెలియనివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి లక్షణాలున్నది కాబట్టి సముద్రాన్ని గంభీరంగా ఉందంట. అలాగే చోటు కూడా ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉన్నా ఎన్నో విషయాలు ఈ చోటులో ఉంటాయి. అంటే నిండుతనము, విషయపు లోతులో ఉన్న చోట గంభీరత ఉంటుంది. అమ్మవారికి సముద్రం లాగాను, చోటులాగాను ఈ లక్షణాలు ఉండబట్టి గంభీర అనే నామం వచ్చింది. ఈ చోటు గోళము, స్పేస్ గ్లోబులో ఎంత లోతుకు వెళ్ళినా అమ్మవారే కలిగి ఉంటుంది. ఇన్ని లక్షణాలున్నా మన ఊహలకు, వాక్కులకు, చివరికి మనస్సుకు కూడా గోచరించేది కాదు. ఎంతో ధ్యాన నిష్ఠతో ఉంటే గాని అమ్మవారు ద్యోతకం కాదు. నిండుతనము, విషయపు లోతులతో సముద్రములాగా గంభీరముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గగనాంతస్థ. ఇది 855వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గగనాంతస్థాయై నమః అని చెప్పాలి. గగనాంతః అంటే ఆకాశమునందు, స్థా అంటే ఉండునది. సముద్ర గాంభీర్యముతో పోల్చబడి గతనామములో చోటు, గోళంలోని లోతు లక్షణం కలిగినదిగా అమ్మవారు చెప్పబడితే, ప్రస్తుత నామంలో ఆకాశ ఔన్నత్యముతో పోల్చబడి ఎంత ఎత్తుకైనా వెళ్ళగలుగు సూక్ష్మతమైన వికరణాత్మక లక్షణము గలదిగా చెప్పబడుతుంది. అంటే గతనామంలో అమ్మవారి స్థూల గంభీర లక్షణాన్ని, ఈ నామంలో అమ్మవారి సూక్ష్మ వికిరణ లక్షణాన్ని చెప్పడం జరిగిందన్నమాట. ఈ 2 లక్షణాలు కలదే అమ్మవారు. ఈ గగనము పూర్ణమైంది. దీన్నే పురాణాల్లో అదితి, మూల ప్రకృతి అన్నారు. దీని నుండే సృష్టి యావత్తూ వస్తుంది. ఈ చోట గోళంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా అమ్మవారి దర్శనమిస్తుంది. గగనం అంత విశాలమైంది మరొకటి లేదు. అమ్మవారు కూడా అంతే. ఆకాశమునందువలే అన్నిటికన్నా మిన్నగా ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గర్విత. ఇది 856వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గర్వితాయై నమః అని చెప్పాలి. గర్విత అంటే గర్వము చెందినది. రాగము, క్రోధము ఇవి అమ్మవారి ఆయుధాలను సూచించే లక్షణాలు. రాగము పాశానికి, క్రోధము అంకుశానికి అని చెప్పుకున్నాము. అలాగే గర్వము ఏకఛత్రాధిపత్యాన్ని, సహంకారాన్ని సూచిస్తుంది. అమ్మవారి గర్వము పరవశత్వాన్ని సూచిస్తుంది. వశము అయితే అంటే పరమేశ్వర వశములో ఉన్న అమ్మవారు గర్వము పొందినదవుతుంది. ఈ బ్రహ్మాండంలో లోతుగా ఉన్న కేంద్రము నుండి ఉపరితలంలో ఉన్నతంగా ఉన్న ఆకాశం దాకా గర్వంతో, ఆనంద పరవశత్వంతో డోలనాలు చేసే చైతన్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గానలోలుప. ఇది 857వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గానలోలుపాయై నమః అని చెప్పాలి. గాన అంటే గానమునందు, లోలుప అంటే ప్రీతిగా నిమగ్నమైనది. అమ్మవారు సామగాన ప్రియ అని రాబోయే నామంలో వస్తుంది. వేదానాం సామ వేదోస్మి అని గీతలో భగవానుడు చెబుతాడు. కాబట్టి ఇద్దరికీ సామవేద గానం అంటే చాలా ఇష్టం అన్నమాట. దీనిని బట్టి జీవుడు కూడా సామగాన లోలుడై, పరవశుడై అంటే పరమునందు లీనమై నిరతిశయ పరవశత్వాన్ని అంటే ఆనందాన్ని పొందుతాడు. ఇంద్రియాలతో ఆనందించే గానము, అన్నిటికన్నా అథమమైన సంగీతము, మనస్సుతో ఆనందించేది మధ్యమము. మనస్సు లీనమై పరవశత్వంతో ఆనందాన్ని అనుభవింపజేసేది అసలైన సంగీత గానము. నిరంతర సాధన
క్రమశిక్షణ ఉంటే గాని మనస్సు కూడా లీనమయ్యే ఈ ఉత్తమ గంధర్వ గానము రాదు. ప్రాణసామ్యవేద అన్నారు. సామవేదంలో లయమవడం అంటే ప్రాణశక్తిలో లయమవడమే. ప్రాణానికి గుండెకు ఇలాంటి సంబంధం ఉండబట్టే గుండె కొట్టుకోవడంలో ఒక లయ ఉంది. ఒకే రకంగా కొట్టుకుంటున్నా ఈ లయలో విసుగు ఉండదు, విలోలత్వమే ఉంటుంది. సంగీతము ఆరోహణ అవరోహణ స్వరాలను అనుసరించి రాగతాల లయబద్ధంగా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన గగనాంతస్థ నామంలో ఉన్నతమైన ఈ ఆరోహణ విషయము, గంభీరస్థ నామంలో లోతైన ఈ అవరోహణ విషయము ఉత్తమ గానానికి సంబంధించిన లక్షణాలుగా ముందే సూచింపబడ్డాయి. గానంలో పరవశత్వము అనేది పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ పరవశులవుతారు, అంటే భగవంతునిలో లీనమవుతారు. అంతటి శక్తి ఈ గానానికి ఉంటుంది కాబట్టి అమ్మవారు గానలోలుప, గానమునందు ప్రీతిగా నిమగ్నమైనది అని ఈ నామానికి అర్థము. కల్పనారహిత, ఇది 858వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కల్పనారహితాయై నమః అని చెప్పాలి. కల్పన అంటే కల్పనలు, రహిత అంటే లేనిది, కల్పింపబడేవి కల్పనలు, తమంత తాము వచ్చేవి సంకల్పములు. మనం సంకల్పిస్తే పనులు కావచ్చు, కాకపోవచ్చు. లోపల నుండి అమ్మవారి సంకల్పంగా వస్తే పని దిగ్విజయంగా అవుతుంది. వికల్పాలు ఒకటి కాకపోతే ఇంకోటి అనే లక్షణము కలవి. మనం చేసే వాటిలో సంకల్పాల కన్నా ఈ వికల్పాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి వికల్పాలు మనలో మనం జరుపుతున్నంత వరకు అమ్మవారు మనలో సంకల్పంగా దిగిరాదు. మనం కల్పనలు మానితే ఆవిడ మనలో సంకల్పంగా దిగి వస్తుంది. ఆత్మేశ్వరిగా అమ్మవారికి దృశ్య గుణాలకు, భౌతికానికి సంబంధించిన కల్పనలు ఉండవు. అందుకని అమ్మవారు కల్పనారహిత, కల్పనలు లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కాష్ఠ. ఇది 859వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాష్ఠాయై నమః అని చెప్పాలి. కాష్ఠ అంటే ఒక ప్రమాణము. కాలము నిండా అమ్మవారి, అలాగే చోటు స్పేస్ నిండా అమ్మవారి. అలాగే కాలాన్ని గాని చోటును అంటే ప్రదేశాన్ని గాని కొలవడానికి మూల ప్రమాణము కాష్ఠ. కాబట్టి ఈ కాష్ట అనేది దేశకాలాత్మకంగా ఉండే అమ్మవారి యొక్క ఒక చిన్న ప్రమాణము అవుతుంది. జీతాన్ని ఇన్ని రూపాయలు అని చెప్పినప్పుడు రూపాయి ఎలాంటిదో విశ్వం నిండా నిండి ఉన్న అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కాష్ట అనేది కూడా అలాంటిదే అని అర్థం చేసుకోవాలి. అయ్యవారు గగనము లాంటి వాడైతే అమ్మవారు దిక్కు డైరెక్షన్ లాంటిది. గగనాత్మకుడైన అయ్యవారి ప్రత్యేకంగా భీముడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే దిక్స్వరూపిణి అయిన అమ్మవారిని కాష్ఠ అని పిలుస్తారు. ఈ నామానికి విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 కాలముల ప్రమాణ స్వరూపము, 2 ప్రదేశ మూల ప్రమాణ స్వరూపము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఆకాంత. ఇది 860వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆకాంతాయై నమః అని చెప్పాలి. కాంత అనేది 329వ నామంగా ఇంతకు పూర్వం వచ్చింది. ప్రస్తుతం కూడా కాంత అన్నట్లుగానే చెప్పుకుంటే నామము పునరుక్తమవుతుంది. అందుకని కాష్ట ప్లస్ అకాంత అని ఇంతకు ముందు నామము అయిన కాష్టాతో సవర్ణ దీర్ఘ సంధిగా గుర్తించి ఈ నామాన్ని ఇప్పుడు అకాంత అనే విధంగా చెప్పుకోవడం జరుగుతోంది. అకము అంటే బాధ, పెయిన్, నిరాశ అంటే మిజరీ, పాపము అంటే సిన్ను, దుఃఖము అంటే వర్రి అనే అర్థాలున్నాయి. ఇన్ని రకాల అర్థాల పరంగాను ఈ నామాన్ని వివరించుకుంటే తన భక్తులకు బాధను, నిరాశను, పాపమును, దుఃఖమును అంతము చేయినది అనగా పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము కాంతార్థ విగ్రహ. ఇది 861వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాంతార్థ విగ్రహాయై నమః అని చెప్పాలి. కాంత అంటే భర్త యొక్క, అర్ధ అంటే సగము, విగ్రహ అంటే శరీరముగా ఉన్నది. శివుని కోసము తపస్సు చేసి శివుని శరీరములో సగమైన వామ భాగాన్ని పొందిన అమ్మవారిని సూచించే నామము ఇది. వాస్తవానికి అర్ధనారీశ్వరునితో అటు ఇటు ఉన్నవాడు అయ్యవారే అయినా భౌతిక విగ్రహం మాత్రం అమ్మవారి. కా ప్లస్ అంత అంటే కాంత అని విడదీస్తే కా అంటే కకారమును, అంత అంటే అంతమును సూచిస్తాయి. ఆ రెండునూ గలది అని అర్థము. పరరుచి ఇచ్చిన అక్షర సంఖ్యా పరిజ్ఞానం ప్రకారము కా అంటే 1, అంత అంటే 0. ఈ సంకేతాలను బట్టి 1, 0 కలిసి ఉన్న విగ్రహముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం వస్తుంది.
వీటిలో ఒకటి అయ్యవారైతే 0 అమ్మవారిని సూచిస్తుంది. అంటే అవి వరుసగా ఆత్మకారకుడైన తండ్రిని, దేహకారకురాలైన తల్లిని సూచిస్తాయన్నమాట. కాంత అంటే అందమైనది లేదా ఆకర్షణీయమైనది అని అర్థము. ఈ అర్థాన్ని తీసుకుంటే అందానికి లేదా ఆకర్షణకు అర్థాన్ని సూచించే రూపము అని ఈ నామానికి మరో అర్థం వస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1, భర్త శరీరములో సగభాగము పొందినది లేక సగభాగము ఉన్నది, సగభాగముగా ఉన్నది. 2, ఆత్మకారకుడైన తండ్రిని, దేహకారకురాలైన తల్లిని కలిగి ఉన్న రూపము. 3, అందానికి లేదా ఆకర్షణకు ప్రయోజనము సూచించు రూపం.